ఏం రైస్ తల్లి? వాటర్ మిలన్ రైసా? నీకు ఇష్టమా? తిందామా? చేద్దామా ఈరోజు? సరే, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగు. లవ్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వాటర్ మిలన్ రైస్. చూడంగానే అబ్బో ఏంట్రా నాయన వాటర్ మిలన్ రైస్ అనుకోకండి. ఒక్కసారి అయితే ఈ రెసిపీని నిజంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తినాలి అని కోరుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్. సో ముందుగా వాటర్ మిలన్ని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని ఇలా మనము ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుందాము. ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చేటట్టు ఫిల్టర్ చేసి పెట్టుకుందాము. సో నేను ఇక్కడ గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ మిలన్ జ్యూస్ లాగా తీసుకున్నాను. అండ్ బియ్యంని కూడా ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 2 hours. సో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కారము, కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిలో నేను ఆల్రెడీ ఒక 2-3 hours నానబెట్టిన బియ్యంని యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్ రైస్తో మాత్రమే ఇక్కడ కుక్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బాస్మతి రైస్తో చేయండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. ఇలా కూడా బాగుంటుంది, కాకపోతే నేను నార్మల్గా చేసి చూపించడానికి నేను మీకు నార్మల్ రైస్ని చేసుకున్నాను. తొందరగా ఉడకాలని చెప్పేసి కొద్దిగా బియ్యంని నేను నానబెట్టుకున్నానండి, సో దట్ తొందరగా కుక్ అవుతుంది. అంతే అండి. సో బియ్యం అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి తొందరగా ఉడుకుతుంది, ఉడకదు కదండి. మాకైతే గ్లాస్ బియ్యంకి 2 glasses ఆఫ్ వాటర్ సరిపోతుంది. సో అన్నం ఉడికేటప్పుడు మనము పోపు కూడా పెట్టేసుకుందాము. 1 tablespoon గీలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా కాజు కూడా వేసుకుందాము. టేస్ట్కి అయితే సూపర్ ఉంటుంది. ఇవేం లేకపోతే ఉత్తి ఆవాలు జీలకర్ర వేసుకున్నా బాగుంటుందండి. అండ్ పోపు అయితే గీలోనే వేసుకోవాలి, నెయ్యిలో వేగితేనే ఇవన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఉడికిన అన్నంలో వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి. వేడిగా సర్వ్ చేశారనుకోండి సూపర్గా ఉంటుంది. సో పిల్లలు ఎవరైతే వాటర్ మిలన్ ఇష్టం లేదంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టేసేయండి.